ఇండియన్ డాక్యుమెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. మనం రెగ్యులర్గా వాడే డాక్యుమెంట్స్ అవి ఆధార్ కార్డు కానీ అవన్నీ ఉంటాయి కదా, వాటి నెంబర్లు ఎన్ని ఉంటాయి, సో వాటి డిజిట్స్ ఎన్ని ఉంటాయి. నార్మల్గా అందరూ తెలుస్తుంది కానీ నార్మల్ చెప్తాం, అంటే నెంబర్ ఎంత ఉంది అంటే ఇంత అని చెప్తాం. కానీ పర్టికులర్గా వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ రోజులలో, ఈ ఎగ్జామ్స్లో కూడా కొన్ని. సో మనం తెలుసుకుంటే బెటర్ అని నా థాట్. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి ఆధార్ కార్డు ఎన్ని డిజిట్స్ ఉంటాయి. ఆధార్ కార్డు వచ్చేసి 12 డిజిట్స్. నెంబర్ 2 పాన్ అంటే అందరికి ఐడియా ఉంటుంది, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ 10 క్యారెక్టర్స్ ఉంటాయండి. అండ్ థర్డ్ది వచ్చేసి పాస్పోర్ట్ నెంబర్. పాస్పోర్ట్ నెంబర్ 8 క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఓటర్ ఐడి. ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసే డాక్యుమెంట్స్ అండి. ఓటర్ ఐడి, ఎపిక్ నెంబర్ ఉంటుంది దీన్ని, ఎపిక్ నెంబర్ అంటారు. 10 క్యారెక్టర్స్ ఉంటాయి. నెంబర్ 5 వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్. మన బ్యాంక్ పాస్బుక్స్ ఉంటాయి కదా, బ్యాంక్ ఫైనాన్షియల్ వాటికి యూజ్ చేస్తాం కదా మనం. ఐఎఫ్ఎస్సి కోడ్ 11 క్యారెక్టర్స్ ఉంటాయి. నెంబర్ 6 డెబిట్ కార్డ్. మనం రెగ్యులర్గా యూజ్ చేసే డెబిట్ కార్డ్ వచ్చేసి 16 డిజిట్స్ ఉంటాయి. నెంబర్ 7 వచ్చేసి క్రెడిట్ కార్డ్, 16 డిజిట్స్ ఉంటుంది దీనికి కూడా. నెంబర్ 8 వచ్చేసి ఏటీఎం సివివి అని ఏటీఎం బ్యాక్ సైడ్ ఉంటుంది, అది 3 డిజిట్స్ ఉంటాయి. ఇలా మనం ఏంటి అంటే ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవి అనమాట. ఈ క్యారెక్టర్ 6 నార్మల్గా ఇవి కూడా నేర్చుకుంటే ఏంటంటే ఇక్కడ కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మన రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా కొన్ని డాక్యుమెంట్ నేమ్ ఇచ్చి దానికి ఎన్ని డిజిట్స్ ఉంటాయి లేదా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగిరు. సో అందుకని మంచిది మనం నేర్చుకోవడం చాలా బెటర్. థ్యాంక్ యూ అండి.